హలో ఫ్రెండ్స్, నా పేరు రిజ్వానా. టెట్ అండ్ డిఎస్సిలో భాగంగా సైకాలజీ నుంచి మనం కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ అంటే మనం ప్రీవియస్గా ఎగ్జామ్ పేపర్స్లో చూసిన బిట్స్ని ఈరోజు కొన్నిటిని మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందామండి. చూద్దాము వాటి ఆన్సర్స్తో సహా. వ్యక్తి వికాసం పైన అనువంశికత ప్రభావాన్ని సమర్థించే అధ్యయనము. చూడండి, వ్యక్తి వికాసంపై అనువంశిక ప్రభావం ఉంటుంది అని సమర్థించే అధ్యయనం ఏది? పియర్సన్ డార్విన్ కుటుంబమా, ఫ్రీమన్ మిల్ట్రెత్ రూతా, స్కోడాన్ పెంపుడు శిశువుల, గోర్డన్ జిప్సీ పిల్లల? పియర్సన్ డార్విన్ కుటుంబం అండి. పియర్సన్ అనే పర్సన్ అంటే డార్విన్ కుటుంబం పైన అండ్ హోమినీ అనే కుటుంబం పైన ప్రయోగాలు చేస్తారండి. ప్రయోగాలు చేసినప్పుడు ఈ డార్విన్ కుటుంబంలో వాళ్ళందరూ శాస్త్రవేత్తలండి. అండ్ హోమినీ అనే కుటుంబంలో వాళ్ళందరూ తెలివి తక్కువ వాళ్ళుగా ఉంటారండి. సో అంగవైకల్యంతో ఉంటారు. ఈ పియర్సన్ ఏం చేస్తారంటే డార్విన్ కుటుంబం పైన హోమినీ కుటుంబంపై పరిశోధనలు జరిపినప్పుడు డార్విన్ కుటుంబంలో పుట్టిన పిల్లలందరూ మ్యాక్సిమం శాస్త్రవేత్తలుగానే ఉంటారండి. సో ఈ హోమినీ కుటుంబంలో ఉన్న మందబుద్ధులు, అంగవైకల్యం కలిగిన వారందరూ సేమ్ అలానే అంటే అంగవైకల్యం కలిగి మందబుద్ధులుగానే పుడతారు అనేసి చెప్తాడండి. ఈయన పియర్సన్ అనే అతను ఎవరిపైన? డార్విన్ కుటుంబం పైన, హోమినీ కుటుంబం పైన ప్రయోగాలు జరిపి అనువంశికత ప్రభావం వ్యక్తి వికాసంపై ఉంటుంది అని తెలియజేశారండి. సో ఆన్సర్ వచ్చేసి పియర్సన్ డార్విన్ కుటుంబం అండి. ఓకే, ఈ ఫ్రీమన్ అనే అతను ఏం చేస్తారండి? మిల్ట్రెత్ రూత్ అనే ఫ్యామిలీ పైన చేస్తారండి. ఈ ఫ్రీమన్ అనే అతను కవల పిల్లలు, అన్నదమ్ములు, సో నెక్స్ట్ వాళ్ళ ప్రజ్ఞాపాఠ వాళ్ళలో సహసంబంధ గుణకం ఉంది అని చెప్పారు. స్కోడన్ అనేది పెంపుడు శిశువులు అంటే మనం పెంచే విధానాన్ని బట్టి ఉంటారు అని. గోర్డన్ అనే అతను జిప్సీ పిల్లల పైన అంటే వాళ్ళు పెరిగే విధానాన్ని బట్టి వాళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళు పుట్టిన విధానంని బట్టి వాళ్ళు ఎలా ఉంటారు అని చెప్తారు. కానీ మనకు పియర్సన్ అనే అతను మాత్రం అనువంశికత ప్రభావం ఉంటుంది అని తెలియజేస్తారండి. నెక్స్ట్ బిట్ చూడండి. పిల్లలు వారి స్నేహితులతో జరిపే మొదటి సాంఘిక కృత్యంగా చెప్పబడే క్రీడా రకం. పిల్లలు ఏంటండి? సమాంతర క్రీడ చెప్తారండి. అంటే ఏకాంతర క్రీడ ఒక్కళ్ళే ఆడుకుంటారా? లేదండి. సహకార క్రీడ ఇద్దరు కలిసి ఆడుకుంటారా? ఎక్కువగా మ్యాక్సిమం అలా ఆడరండి. సమాంతర క్రీడ అంటే ఇద్దరం ఆడుదాము అంటే సహకార క్రీడ, నువ్వు ఆడు నేను చూస్తుంటా, ఎలా ఉండదండి. దౌర్జన్య క్రీడ ఉండదు. సో సమాంతర క్రీడ అనేది ఆన్సర్ వస్తుందండి. నెక్స్ట్ చూడండి. సహజాతాలు వాటి ఉద్వేగాలకు సంబంధించి సరి అయిన జత. సో సహజాతాలు, సో సరి అయిన జత మాతృపితృ ప్రవృత్తి, కోపం. పితృ ప్రవృత్తి అంటే ఓకే అండి, కోపం రాదండి. కుతూహలం, భయం రెండు ఉంటాయా? లేదండి. నవ్వు, ఉత్సాహం. మనం నవ్వుగా అంటే హ్యాపీగా ఉన్నప్పుడే ఉత్సాహంగా ఉంటాం. నిర్మాణం, జుగుప్స కాదండి. ఆన్సర్ వచ్చేసి నవ్వు, ఉత్సాహం. నెక్స్ట్, పియాజే సంజ్ఞానాత్మక వికాస దశలో అవిపర్యాత్మక భావనా లోపం ఈ దశకు సంబంధించింది. సో ఏ దశకు సంబంధించిందండి? ఆప్షన్స్ చూడండి. ఇంద్రియ చాలక దశ, పూర్వ ప్రచాలక దశ, మూర్త ప్రచాలక దశ, అమూర్త ప్రచాలక దశ. ఆన్సర్ వచ్చేసి పూర్వ ప్రచాలక దశ అండి. పియాజే సంజ్ఞానాత్మక సిద్ధాంతం గురించి నేను ఒక లెంతీ వీడియో చేశానండి. సో ఒకవేళ మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటే ఆ వీడియో చూడండి, మీకు క్లియర్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఓకే, వ్యక్తి యొక్క భవిష్యత్తు సాధనను సూచించే ప్రస్తుత నిష్పాదన. ఆప్షన్స్ చూడండి. అభిరుచి, సహజ సామర్థ్యం, వైఖరి, నిష్పాదన. వ్యక్తి యొక్క భవిష్యత్తు సాధన, వ్యక్తి భవిష్యత్తులో ఏం సాధించగలుగుతారు అనే ప్రస్తుత నిష్పాదన ఏంటండి? ఆన్సర్ వచ్చేసి సహజ సామర్థ్యం. అంటే మనం ఇప్పుడు తనలో ఉన్న సామర్థ్యాన్ని చూసి ఇన్ ఫ్యూచర్లో చాలా ఇంటెలిజెంట్, ఇన్ ఫ్యూచర్లో ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ కొడతారు, కలెక్టర్ అవుతారు, యూపీఎస్సీ కొడతాడు, సంథింగ్ ఇలా మనం నిర్ధారించగలుగుతామండి. అది సహజ సామర్థ్యం అండి. ఓకే, అభిరుచి అంటే తనకు ఉన్న టేస్ట్ అండి. వైఖరి అంటే తనలో ఉన్న డిఫరెన్స్. ఓకే, శిక్షలు తప్పించుకోవడానికి విధేయత దశ ఈ క్రింది కోల్బర్గ్ నైతిక వికాస స్థాయికి చెందును. శిక్ష తప్పించుకోవడానికి విధేయతం చేయడం. సో ఏంటండి? పూర్వ నైతిక లేక పూర్వ సాంప్రదాయ స్థాయి.
ఓకే. పూర్వ నైతిక లేదా పూర్వ సాంప్రదాయ స్థాయి, స్వీయ ఆమోద నైతిక లేక ఉత్తర సాంప్రదాయ స్థాయి, సహజ నైతిక స్థాయి. ఆన్సర్ వచ్చేసి పూర్వ నైతిక లేదా పూర్వ సాంప్రదాయ స్థాయి. సో మనం ఈ కోల్బర్గ్ వికాస దశలు కూడా నేను ఒక లెంతీ వీడియో పెట్టానండి. ఒకసారి మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటే చూడండి, క్లియర్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఒకసారి వింటే చాలా మీకు గుర్తుండిపోతాయండి ఈ వికాస దశలు కూడా. ఓకేనా. నెక్స్ట్ 11th చూడండి. పిల్లవానికి వ్యాసరచన పోటీలో పాల్గొనాలని ఉన్నప్పటికీ సరిగా రాయలేనేమోనని, బహుమతి రాదని భయపడి పాల్గొనకపోవడంలో ఉన్న రక్షక తంత్రం ఏంటండి? తనకు పాల్గొనాలని ఉంది, బట్ తనకు బహుమతి రాదేమోనని భయం కూడా ఉంది. దీనివల్ల అసలు తను దాంట్లో పాల్గొనకపోవడము ఏ రక్షక తంత్రం అండి? ఉపసంహరణ అండి. ఉపసంహరణ ఆన్సర్ వచ్చేసి. మీకు ఇంతకు ముందు వీడియోస్ అంటే నేను ఒక 4-5 days బ్యాకే ఒక రక్షక తంత్రాల గురించి వీడియో చేశానండి, లెంతీ వీడియో. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు దాంట్లో కనిపిస్తుందండి. సో దాంట్లో చూడండి, ఒక్కసారి విన్నామనుకోండి, నేను ఎక్స్ప్లెయిన్తో సహా ఎగ్జాంపుల్స్తో సహా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒక్కసారి మీరు వింటే సరిపోతుందండి, ఎప్పటికీ గుర్తుండిపోతాయి. ఓకే. ఫస్ట్ వన్ వచ్చేసి ప్రతిగమనం. ఆప్షన్స్లో ప్రతిగమనం అంటే ఏంటండి? ఒక వ్యక్తి తన బాధను, కష్టాన్ని, బరువును తగ్గించుకుంటకు తన తల్లి ఒడిలో పడుకొని చిన్నపిల్లవాలి వరే ఏడుస్తుంటాడండి. సో అది వచ్చేసి ప్రతిగమనం అండి. తదాత్మీకరణం అంటే తను సాధించలేనిది తన ఫ్యామిలీలో కానీ, తన ఆప్తులు కానీ, తన పిల్లలు గాను సాధించినట్లయితే తను హ్యాపీగా ఫీల్ అవుతాడు. దాన్ని తదాత్మీకరణం అంటారండి. ఓకే. ఎగ్జాంపుల్ వచ్చేసి మన ఫాదర్ ఐఏఎస్ అవ్వాలి అనుకుంటారు. ఒకవేళ అలా ఫాదర్ అవ్వలేకపోతే వాళ్ళ డాటర్నో వాళ్ళ సన్నో ఏం చెప్తారండి? నేను అవ్వలేకపోయాను, బట్ మీరైతే కావాలి ఖచ్చితంగా అని చెప్తారండి. సో వాళ్ళు ఐఏఎస్ అయితే వాళ్ళని చూసి హ్యాపీగా ఫీల్ అవుతారండి. సో దీనికి ఎగ్జాంపుల్, తదాత్మీకరణానికి ఎగ్జాంపుల్ అదండి. నెక్స్ట్ ప్రక్షేపణం అంటే తను చేసిన తప్పును ఒప్పుకోక వేరే వాళ్ళపైన నెట్టేస్తారండి. దాన్నే ప్రక్షేపణం అంటారు. ఎగ్జాంపుల్ వచ్చేసి ఒక స్టూడెంట్ని నువ్వు ఫెయిల్ అయ్యావురా అంటే, నేను పాస్ అయ్యాను, బట్ నేను బాగా రాశాను, ఎగ్జామ్స్ పాస్ అవుతాను, బట్ ఎగ్జామినర్ నా పేపర్ మంచిగా కరెక్షన్ చేసినట్లుండడు, అందుకే నేను ఫెయిల్ అయ్యాను. అంటే తను చేసింది తప్పు, అంటే తను బాగా రాయలేదు, బట్ అలా చెప్పుకుంటాడా? లేదు, నేను బాగా రాశాను, బట్ ఎందుకు ఫెయిల్ అయ్యానో నాకే అర్థం కావట్లేదు, ఎగ్జామినర్ బాగా దిద్దలేదేమో, మంచిగా చూడలేదేమో, వేరే వాళ్ళపై తప్పును నెడితే అది ప్రక్షేపణం అవుతుందండి. ఓకే. ఉపసంహరణ అంటే మనం చేయలేనేమో అనే భయానికే మనం ఉపసంహరించుకుంటే దాన్ని ఉపసంహరణ అంటారండి. నెక్స్ట్ చూడండి. ఓకే. ప్రమీలకు ప్రభుత్వ రెసిడెన్షియల్ కళాశాలలలో సీట్ వచ్చింది. ఆ కళాశాల అంటే ఆమెకు ఇష్టము, కానీ హాస్టల్లో ఉండమంటే ఆమెకు అయిష్టం. ఆ కాలేజ్ అంటే ఇష్టం, కానీ హాస్టల్లో ఉండాలంటే ఇష్టం లేదు. ఈ సంఘర్షణ, ఇది ఏ రకమైన సంఘర్షణ? ఇది ఉపగమ పరిహార సంఘర్షణ అండి. సో నేను ఈ సంఘర్షణలు అనే వీడియో కూడా చేశానండి. దాంట్లో మనం చాలా వరకు ఎగ్జాంపుల్స్ తీసుకొని నేను బిట్స్ వైజ్గా కూడా ఎక్స్ప్లెయిన్ చేశానండి. సో ఒక్కసారి మీరు ఆ వీడియోస్ చూడకపోతే చూడండి. ఉపగమ అంటే రెండూ పాజిటివ్గా ఉంటాయి. మనకి ఏది చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉంటే ఉపగమ సంఘర్షణ అంటారు. సో ఉపగమ పరిహార అంటే ఒకటి మనకు పాజిటివ్గా ఉంటుంది, ఒకటి నచ్చుతుంది, ఇంకొకటి నచ్చదు. అలాంటి టైంలో ఉన్నదాన్ని ఉపగమ పరిహార అంటారు. పరిహార అంటే రెండూ నచ్చదు, కానీ చెయ్యక తప్పదు. ఎగ్జాంపుల్ వచ్చేసి ఒక రైతు తన కొడుకుని బాగా చదివిస్తాడు, ఏదో చదువుతాడు, బట్ జాబ్ రాలేదు, ఏదో ఒక జాబ్లో జాయిన్ అవ్వు అని చెప్తాడు, అది తనకి ఇష్టం లేదు. లేదంటే వ్యవసాయం పని చెయ్యి అని చెప్తాడు, అది కూడా ఇష్టం లేదు. బట్ ఆ పరిస్థితుల్లో ఏదో ఒకటి చేయక తప్పదు. తను సాధించాలి అనుకునే దానికోసమే వెయిట్ చేస్తుంటాడు. అలాంటి టైంలో తను ఎలాంటి సంఘర్షణకు గురి అవుతాడు అంటే పరిహార అండి. ఉపగమ పరిహార అంటే ఎగ్జాంపుల్గా మనం ఏం చెప్పుకోవచ్చండి? దూరపు ప్రదేశంలో జాబ్ వస్తుంది, శాలరీ కూడా బాగుంటుంది,
మనకు ఊరికి దగ్గరలో, ఇంటికి దగ్గరలో జాబ్ వస్తుంది, శాలరీ తక్కువ ఉంటుంది. నాకేమో దూరం వెళ్ళడం ఇష్టం లేదు, కానీ శాలరీ ఎక్కువ కావాలి. ఇంటికి దగ్గరలో ఉండాలంటే ఇష్టము, కానీ శాలరీ ఎక్కువ ఉండాలి. అలాంటి టైంలో వ్యక్తి పడే సంఘర్షణను ఉపగమ పరిహార సంఘర్షణ అంటారండి. సో దీని గురించి నేను ఎగ్జాంపుల్స్తో సహా ఎక్స్ప్లెయిన్ చేశాను. కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ తీసుకొని దాంట్లో కూడా మనం క్వశ్చన్ ఆన్సర్స్ ఆప్షన్స్తో సహా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకసారి మీరు ఆ వీడియోస్ చూడకపోతే చూడండి. ఇప్పుడైతే చూడండి, ప్రమీలాకి ఏంటి, ప్రభుత్వ రెసిడెన్షియల్ కళాశాలలో సీట్ వచ్చింది. సో ఈ సీటు ఆమెకు ఆ కాలేజ్ అంటే ఇష్టం, బట్ హాస్టల్కి వెళ్ళడం ఇష్టం లేదు. అప్పుడు ఎలా ఫీల్ అవుతుంది అంటే, ఏ రకమైన సంఘర్షణకు గురి అవుతుంది అంటే ఉపగమ పరిహార సంఘర్షణ అండి. ఓకే, నెక్స్ట్ చూడండి, క్రింది వాణిలో గౌణ అవసరం. మనకి గౌణ అవసరం ఏంటి అనేది చూడండి. ఆప్షన్స్: ఆహారం, గుర్తింపు, నిద్ర, నీరు. ఏంటండి? గుర్తింపు అండి. గౌణ అవసరం అనేది గుర్తింపు అవుతుందండి. ఓకే, నెక్స్ట్ సంసిద్ధతా నియమం, అభ్యాసన నియమం. సంసిద్ధతా నియమం, అభ్యాస నియమం, ఫలిత నియమం క్రింది సిద్ధాంతం యొక్క ఫలితం. ఓకే, అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతంలోన యత్నదోష అభ్యసన సిద్ధాంతమా, శాస్త్రీయ నిబంధన అభ్యసన సిద్ధాంతమా, కార్యసాధక నిబంధన సిద్ధాంతమా? సో ఆప్షన్స్ వచ్చేసి యత్నదోష అభ్యసన సిద్ధాంతం అండి. యత్నదోష అభ్యసన సిద్ధాంతంలోనూ మనకు ఏమేమి ఉంటాయండి? సంసిద్ధత నియమం, మనం ఫస్ట్ సంసిద్ధం చేయాలి, తర్వాత అభ్యసన నియమం, ఫలిత నియమం, ఇవన్నీ ఉంటాయన్నమాట. సో యత్నదోష అభ్యసన సిద్ధాంతం అండి. ఓకే, ఇతరుల నుంచి ఏమీ ఆశించకుండా స్వీయ ప్రమాణాలను పొందడానికి ఉద్దేశింపబడ్డ పునర్బలన రకం. ఆప్షన్స్ చూడండి: ప్రత్యక్ష పునర్బలనం, పరోక్ష పునర్బలనం, స్వీయ పునర్బలనం, రుణాత్మక పునర్బలనం. ఆన్సర్ వచ్చేసి స్వీయ పునర్బలనం. ఇతరుల నుంచి ఏమీ ఆశించకుండా, అంటే మనం వేరే వాళ్ళు ఏదో చెప్తారు, మనం ఏదో వినాలి అని కాకుండా మనకు మనం స్వీయంగా ప్రమాణాలను పెంపొందించుకోవడానికి ఉపయోగించబడ్డ పునర్బలనం వచ్చేసి స్వీయ పునర్బలనం అండి. ఓకే, నెక్స్ట్ చూడండి, ఈ స్మృతి రకంలో విషయం ఎక్కువ కాలం గుర్తుంచుకోవడం జరుగుతుంది. అంటే ఏ రకమైన స్మృతిలో విషయం ఎక్కువ కాలం గుర్తుంటుంది అని అడుగుతున్నారండి సింపుల్గా. సో మనకు ఆప్షన్స్ వచ్చేసి బట్టి స్మృతి ఎక్కువ కాలం ఉంటుందా అండి? లేదు. స్వల్పకాలిక స్మృతి ఎక్కువ కాలం ఉంటుందా అండి? లేదు. నిష్క్రియాత్మక స్మృతి అంటే మనం ఏ క్రియలు చేయకుండా డైరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం ఎక్కువ కాలం ఉంటుందా అండి? లేదు. క్రియాత్మక స్మృతి, అవునండి, క్రియాత్మక స్మృతి ఎక్కువ కాలం ఉంటుంది. అంటే మనం ఒక పని చేస్తూ నేర్చుకుంటే అది ఎక్కువ కాలం మనకు స్మృతిలో ఉంటుంది అనేది ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. నెక్స్ట్ చూడండి, ఇప్పుడు చూస్తున్న పరిస్థితి ముందెన్నడూ చూడకపోయినా చూసినట్లు అనుభూతి పొందడాన్ని ఇలా పిలుస్తారు. అంటే మనం ఒక పరిస్థితిని చూసినప్పుడు ఎప్పుడు చూడలేదు, బట్ ఎప్పుడో చూసాము అన్నట్లు అనిపిస్తే దాన్ని ఇలా పిలుస్తారు అనేసి చెప్తున్నారండి. సో ఫస్ట్ వన్, జైగార్నిక్ ప్రభావమా, హాలో ప్రభావమా, డెజావునా, గెస్టాల్ట్ ప్రభావమా? సో డెజావు అంటారండి. మనం ఎప్పుడో చూసాము, ఎక్కడో విన్నాము అలా మనకు అనిపించినట్లయితే దాన్ని డెజావు అంటారండి. ఓకే, నెక్స్ట్, క్రింది వాణిలో స్మృతిని పెంచేది. ఫస్ట్ వన్ చూడండి, దమనమా, అనుపయోగమా, అవరోధమా, ప్రేరణనా? ఏంటండి? ప్రేరణ అండి. దమనం అంటే కావాలని మనం మర్చిపోవడం, అనుపయోగం అంటే ఉపయోగించలేనిది అని, అవరోధం అంటే మనకేదో ఏదైనా విషయం నేర్చుకోవాలి అనుకున్నప్పుడు మనకు అడ్డుపడితే దాన్ని అవరోధం అంటారండి. సో ఇది ప్రేరణ ఉంటే మనకు స్మృతి పెరుగుతుందండి. ఓకేనా, నెక్స్ట్, విదేశీ భాషను సరిగా ఉచ్చరించడం నేర్చుకోవడంలో మాతృభాష ప్రభావాన్ని అభ్యసన బదలాయింపు దృష్ట్యా క్రింది రకంగా చెప్పవచ్చు. సో అభ్యసన బదలాయింపులో రకాలు మనం కంప్లీట్గా ఒక వీడియో చేశానండి. ఒకవేళ మీరు చూడనట్లయితే చూడండి. ఓకేనా, నెక్స్ట్, అభ్యసన బదలాయింపు. ఏ రకమైన అభ్యసన బదలాయింపు అండి? అనుకూల బదలాయింపున, ప్రతికూల బదలాయింపున, ద్విపార్శ్వ బదలాయింపున, శూన్య బదలాయింపున?
ఆప్షన్ వచ్చేసి ప్రతికూల బదలాయింపండి. విదేశీ భాషను సరిగా ఉచ్చరించడం నేర్చుకోవడంలో మాతృభాష ప్రభావం మనకు మాతృభాష వస్తుందండి. విదేశీ భాష నేర్చుకోవడానికి మాతృభాష యూజ్ అవుతుందండి. అభ్యసన బదలాయింపులో ప్రతికూల బదలాయింపు అండి. ఓకే, మనకు దానికి దీనికి సంబంధమే ఉండదు. ప్రతికూల బదలాయింపు. శాస్త్రీయ నిబంధనంలో గంట కొట్టినప్పుడు లాలాజలం స్రవించడం అనే నిబంధిత ప్రతిస్పందన క్రమంగా మాయమవ్వడం. ఆప్షన్స్ చూడండి. పునర్బలనం, ఆయత్న సిద్ధ స్వస్థ్యం, సామాన్యీకరణం, విరమణం. సో ఆన్సర్ వచ్చేసి విరమణం అండి. సో విరమించుకుంటుంది. నెక్స్ట్ చూడండి. విద్యార్థులలో మానసిక అనారోగ్యానికి కారణం. మానసిక అనారోగ్యం అండి. ఓకే, ఆహ్లాదకరమైన పాఠశాల వాతావరణమా, శక్తికి మించిన అభ్యసన కార్యక్రమాల, సమ్యత గల పరీక్షా విధానమా, విద్యార్థుల ఆరోగ్యకర అలవాట్ల. ఆన్సర్ వచ్చిన శక్తికి మించిన అభ్యసన కార్యక్రమాలండి. మానసిక ఆరోగ్యం అంటే తను ఎప్పుడూ మెంటల్గా డిస్టర్బ్ అవుతారు అంటే, ఆహ్లాదకరమైన పాఠశాల వాతావరణం ఉంటే ఎందుకు డిస్టర్బ్ అవుతాడండి పిల్లవాడు? లేదు. సమ్యత గల పరీక్షా విధానం అంటే అనుకూలంగా ఉండేది ఉంటే ఎందుకు డిస్టర్బ్ అవుతారండి? విద్యార్థుల ఆరోగ్యకర అలవాట్లు, వాళ్ళు ఆరోగ్యకర అలవాట్లు ఉంటే ఎందుకు డిస్టర్బ్ అవుతాడండి? శక్తికి మించిన అభ్యసన కార్యక్రమాలు అంటే తనకు మించిన కార్యక్రమాలు చేయాలి అంటే నేను చేయగలనా చేయలేనా అని కొంచెం అలా డిస్టర్బ్ అయిపోతారు అని చెప్తారు అనారోగ్యానికి. ఓకే, ఆప్షన్ 2 ఆన్సర్ అవుతుందండి. నెక్స్ట్ చూడండి. బండూరా ప్రకారం సాంఘిక అభ్యసన ప్రక్రియలో మొదటి అంశం. ఓకే, ఫస్ట్ ధారణ, 2 పునరుత్పాదకం, అవధానం, పునర్బలనం. ఓకే, అవధానం అనేది ఆన్సర్ అండి. బండూరా ప్రకారం సాంఘిక అభ్యసన ప్రక్రియలో మొదటి అంశం ఏంటండి? అవధానం అండి. నెక్స్ట్, క్రింది వానిలో ఒకటి బ్రూనర్ బోధనా సిద్ధాంతానికి సంబంధించనిది బ్రూనర్కి సంబంధించినది ఏంటండి? ఆప్షన్స్ చూడండి. సన్నద్ధతన, విశ్లేషణ, విషయ నిర్మాణమా, వరుసక్రమమా? విశ్లేషణ అండి. ఓకే, నెక్స్ట్, ఒక ప్రాథమిక పాఠశాలలో 151 మంది పిల్లలు ఉన్నారండి. 151 మంది పిల్లలు ఉన్నారండి. విద్యా హక్కు చట్టం 2009 ప్రకారం ఆ పాఠశాలలో ఉండాల్సిన ఉపాధ్యాయుల సంఖ్య. సో 151 మందికి ఎంతమంది ఉపాధ్యాయులు ఉండాలి? అది విద్యా హక్కు చట్టం ప్రకారం 2009 ప్రకారం. ఆప్షన్స్ చూడండి. 5 ప్రాథమిక విద్యార్థులు ప్రాథమిక ఉపాధ్యాయులు ప్లస్ ఒక సైన్స్ ఉపాధ్యాయుడు, 4 ప్రాథమిక ఉపాధ్యాయులు ప్లస్ ఒక భాష ఉపాధ్యాయుడు, 4 ప్రాథమిక ఉపాధ్యాయులు ఒక ప్రధాన ఉపాధ్యాయుడు, 5 ప్రాథమిక ఉపాధ్యాయులు ఒక ప్రధాన ఉపాధ్యాయుడు. ఆన్సర్ వచ్చేసి 5 ప్రాథమిక ఉపాధ్యాయులు ఉండాలండి, ఒక ప్రధాన ఉపాధ్యాయుడు ఉండాలండి ఆ పాఠశాలలో. ఓకేనా? నెక్స్ట్, NCF 2005 ప్రకారం పిల్లలకు భౌతికంగా అసౌకర్యం కలిగించగల సాధారణ అంశం ఏంటి? భౌతికంగా అసౌకర్యం కలిగించగలిగిన సాధారణ అంశం ఏంటి? ఆప్షన్స్ చూడండి. సంరక్షించే పాఠశాల సిబ్బంది, సమీపంలో పాఠశాల, ఓకే, సౌకర్యవంతమైన టాయిలెట్లు, బరువైన పుస్తకాల సంచులు. ఆన్సర్ వచ్చేసి బరువైన పుస్తకాల సంచులండి. NCF 2005 ఏం చెప్తుందండి? సంరక్షించే పాఠశాల సిబ్బంది సో ఉండాలి అని చెప్తుంది. సమీపంలో పాఠశాల ఉండాలి, మనకు దగ్గరలోనే పాఠశాల ఉండాలి, సౌకర్యవంతమైన టాయిలెట్లు ఉండాలి అని చెప్తుందండి. బరువైన పుస్తకాలు అని చెప్పలేదండి. ఓకే, భారం లేని విద్య అని చెప్పిందండి NCF 2005. ఓకే, ఆన్సర్ వచ్చేసి 4 అండి, ఆప్షన్ 4. ఈ నాయకత్వ శైలి యందు నాయకుడు నామమాత్రంగా ఉంటాడు. సభ్యులు పూర్తి స్వేచ్ఛను కలిగి ఉండి తుది నిర్ణయాలు తమకు తామే తీసుకుంటారు. ఆప్షన్స్ చూడండి. ప్రజాస్వామ్యం, నిరంకుశ, జోక్యరహిత, మిశ్రమ. సో చూడండి, ఈ నాయకత్వం యందు నాయకుడు నామమాత్రంగానే ఉంటాడు, అంటే పేరుకే ఉంటాడు. పూర్తి స్వేచ్ఛను కలిగి ఉండి
తుది నిర్ణయాలు తమకు తామే తీసుకునేటట్లు ఉంటారు. అంటే జోక్య రహిత అండి. తను జోక్యం అవ్వడనమాట. ఏ విషయాలు తను కలగజేసుకోడు అని అర్థం అండి. ఓకేనా? జోక్యరహిత నాయకత్వం అండి అది. నెక్స్ట్ చూడండి, కార్ల్ రోజర్స్చే ప్రతిపాదించబడిన మంత్రణ విధానం. ఓకే, ఆప్షన్స్ చూడండి. నిర్దేశక మంత్రణం, అనిర్దేశక మంత్రణం, శ్రేష్ఠ గ్రహణ మంత్రణం, ఆధిపత్య మంత్రణం. ఆన్సర్ వచ్చేసి అనిర్దేశక మంత్రణం అండి. ఓకే, క్రింది వాణిలో విద్య నేర్పగల మానసిక వికలాంగులు. ఆప్షన్స్ చూడండి. సంపూర్ణ బుద్ధిమాంద్యులు, తీవ్ర బుద్ధిమాంద్యులు, మిత బుద్ధిమాంద్యులు, స్వల్ప బుద్ధిమాంద్యులు. ఆన్సర్ వచ్చేసి స్వల్ప బుద్ధిమాంద్యులు అండి. ఓకే, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, నాలెడ్జ్ షేర్ అవుతుంది. ఒకవేళ మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీరు చాలా వీడియోస్ చూడొచ్చు. ఇన్ ఫ్యూచర్లో ఫర్దర్గా నేను చేయబోయే వీడియోస్ చూడొచ్చు అండ్ ప్రీవియస్లీ నేను చేసిన వీడియోస్ కూడా చూసుకోవచ్చు. థ్యాంక్ యూ అండి.